అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. అదేంటో తెలీదు, రాజకీయాలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఇలానే ఉంటాయా, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలా ఉంటాయా అంటే ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఎందుకనంటే ఇక్కడ మనం చూస్తున్నాం రోజా ఫైర్ బ్రాండ్. రాజకీయంగా మాజీ మంత్రి రోజా దూకుడు మనందరికీ తెలిసిందే. ఎవరినైనా మాట్లాడాలి అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సహా, అతని క్యారెక్టర్తో సహా, అతను జీవితంలో కూడా తొంగి చూసి మాట్లాడే మనిషి రోజా. నిజంగా రాజకీయ ప్రత్యర్థులను విపరీతంగా ద్వేషిస్తారు. ఏది ఏమైనా ముఖ్యంగా మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే అబ్బో, ఈమె మాత్రం వాడే భాష, ఆ పదప్రయోగం మామూలుగా ఉంటుందా? చాలా బీభత్సంగా ఉంటుంది. నిజంగా 3 పెళ్ళిళ్ళ దగ్గర నుంచి మొదలుకొని అతను పర్సనల్గా ఉన్న లైఫ్ను కూడా తెర మీదకి తీసుకుని వచ్చి చాలా హేయంగా మాట్లాడినటువంటి మనిషి రోజా. మొన్న మెగా ఫ్యామిలీపై కూడా ఆమె కొన్ని కాంట్రవర్సీ వ్యాఖ్యలు కూడా చేసుకుని వచ్చారు. ఎందుకనంటే ఒకానొక సందర్భంలో విజయసాయి రెడ్డి రాజ్యసభలో హీరోలు రెమ్యూనరేషన్ గురించి మాట్లాడినప్పుడు దాన్ని చిరంజీవి గారు ఖండించినప్పుడు రోజా కొడాలి నాని చేసినటువంటి హడావిడి అంతా ఇంత కాదు. కొడాలి నాని గారు అయితే ఏకంగా చిరంజీవిని బొచ్చుగాడన్న సందర్భం కూడా వినపడింది. ఇక రోజా అయితే చెప్పనే అవసరం లేదు, చిరంజీవి ఇలాగా మామూలుగా కాదు, బీభత్సంగా. అంటే అప్పుడు అధికారంలో ఉన్నాము, ఆడింది ఆట పాడింది పాట, మనల్ని ఎవరు రాదు ఆపేది, జగనన్న ఉన్నాడు వెనకాల. ఇప్పుడు జగనన్న ఉన్నారు కరెక్టే, కానీ జగన్ గారు నిజంగా తిట్టమన్నారో లేదో మనకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం చాలా దారుణంగా తిట్టేవారు. మెగాస్టార్ చిరంజీవి గారిని తిట్టిన తిట్లయితే ఆ రోజుల్లో చాలామంది చాలా ఫీల్ అయ్యారు. అలాగే మెగా ఫ్యామిలీపై పవన్ కళ్యాణ్ గారిపై వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే, రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే చాలా బాధాకరమైన విషయం నిజం చెప్పాలనంటే. ముఖ్యంగా ఈ సందర్భంలో కూటమి ప్రభుత్వం ఎందుకు ఊరుకుందా అని మనకి కోపం వస్తుంది తప్ప, ఇదే జగన్ ప్రభుత్వం ఉంటే తీసుకెళ్లి జైల్లో వేసి ఆడవాళ్ళు మగవాళ్ళు అని కూడా చూడకుండా. మరి పవన్ కళ్యాణ్ని ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ రోజా తిట్టారు. చంద్రబాబు నాయుడు గారిని వాడు వీడు అని తిట్టారు, మనందరికీ తెలిసిన విషయమే. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అఖండమైన మెజారిటీతో. అరెస్ట్ లేదు. చాలామంది కూటమి కార్యకర్తలు అందరూ కూడా రోజా అరెస్ట్ ఎప్పుడో అని అడుగుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దైవల్లో, లోకేష్ దైవల్లో, మరి లోకేష్ రెడ్ బుక్లో పేజీలో రోజా పేరు రాయలేదో తెలియదు, కానీ రోజా అరెస్ట్ మాత్రం లేదు. ఈవిడ మాత్రం ఒకానొక ఇంటర్వ్యూలో చాలా హాస్యాస్పదంగా మాట్లాడింది. కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని అక్కడ యాంకర్ అడిగితే, ఇది గుప్పిట, దీన్ని ఇలాగే ఉండనివ్వండి, ఇలా విప్పేశాను అనుకో ఏముందో తెలిసిపోతుంది కదా, అందుకనే ఇలా ఉంచామనుకో అందులో ఏదో ఉంది అనుకుంటారు ప్రజలు, అలాగే ఉండనివ్వండి అన్నది. అంటే అర్థం ఏంటంటే, కూటమి ప్రభుత్వంతో నాకు ఒక రకమైన సత్సంబంధాలు ఉన్నాయి, నన్ను అరెస్ట్ చేయరు అని ప్రజల్లోకి పాజిటివ్ సంకేతాలు పంపించారు. ఇప్పటికీ కూడా ఆమె అరెస్ట్ కాలేదు. ఈ విషయం మనం పక్కన పెడితే, ఇక్కడ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని మెగాస్టార్ని అడిగే స్టేజ్కి రోజా వచ్చేసారు. ఎందుకు అనంటే, మెగా ఫ్యామిలీపై కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ మనం పక్కన పెడితే, నిజం చెప్పాలి, నిజం మాట్లాడుకోవాలి అని అనుకుంటే, పాపం ఇప్పుడు వైసీపీ సీట్లన్నీ కోల్పోయి అధికారం కోల్పోయిన తర్వాత ఎవరికీ అర్థం కావట్లే మన రాజకీయ భవిష్యత్తు ఏంటి. తిట్టిన తిట్లు మామూలుగా తిట్టలేదు, ప్రతి ఒక్కరిని కూడా బూతులు తిట్టాం. ఇప్పుడు వచ్చింది, మనం ఎవరినైతే బూతులు తిట్టామో వాళ్ళ ప్రభుత్వమే వచ్చింది, తీసుకెళ్ళి మనల్ని లోపల వేసేస్తారేమో. అమ్మో అంటూ ఇలా నోటికి అడ్డు పెట్టుకుని బోడుగుండంత సుఖం లేదు, మూసుకున్నంత ఉత్తమం లేదు అన్న సామెత చందాన్ని వీళ్ళు ఇప్పుడిప్పుడే సైలెంట్గా మారిపోతూ ఉన్నారు. ఇక రాజకీయంగా విభేదించిన రోజా సినిమాల పరంగా మాత్రం మెగా ఫ్యామిలీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే సినిమాలో వేషాలు లేవు. ఇప్పుడు జబర్దస్త్కి ఏదో కరా కష్టం మీద, మిగిలిన టీవీ షోలకి కరా కష్టం మీద ఇంకా నా రాజకీయ భవిష్యత్తు అయిపోయింది సరే అని మరి వాళ్ళని ఏం వేడుకున్నారు ఏంటో మనకు తెలియదు, కానీ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అయితే ఇప్పుడు రోజా సినిమాల్లోకి రావాలి అని అనుకుంటే మెగా ఫ్యామిలీ వైపు చూస్తున్నారు. మెగా ఫ్యామిలీతోనే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే బాగుంటుంది అని బాహటంగా చెప్పేస్తుంది ఆమె తన మనసులో ఉన్న అభిప్రాయం చెప్పేస్తుంది. చిరంజీవి గారు ఒక్క అవకాశం ఇస్తే నేను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొని వచ్చారు. ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో బుల్లితెర కార్యక్రమానికి హాజరైనటువంటి రోజా ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఇంకా రాజకీయ రంగంలో ఉన్న విషయాలు అగ్రనాయకులు మనం పక్కన పెడితే, ఇప్పుడు సినిమా రంగంలో ఉన్నటువంటి 4 అగ్ర కథానాయకుల్లో ఎవరితో సెకండ్ ఇన్నింగ్స్ మీరు ప్రారంభిస్తారని అడిగితే రోజా ఏం చెప్పారో తెలుసా? మాట మార్చకుండా, మాట తడబడకుండా మెగాస్టార్ చిరంజీవి అంటూ బాహటంగా చెప్పేసింది రోజా. ఆయన అయితే డ్యాన్స్ పోటీ పడి చేయొచ్చట. మరి ఈవిడ పెద్ద రాధ బీభత్సంగా చేసేసేది. ఒకానొక
ఆ సందర్భంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి సరైన జోడీ ఎవరు అని అంటే రాధ. 90sలో చిరంజీవి గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు, రాధతో నేను డ్యాన్స్ చేస్తే ఆ రోజు నేను బాగా ట్రైడ్ అయిపోతాను, జ్వరం వచ్చినట్టు అయిపోతుంది, నాకు సరైన జోడీ రాధ అని చెప్పుకుని వచ్చారు. ఇప్పుడు ఆ రాధ ప్లేస్ని ఈవిడ భర్తీ చేస్తుందట, డ్యాన్స్ అట చిరంజీవి గారితో పోటీ పడేస్తుందట. మరి ఈ టైంలో చిరంజీవి గారితో డ్యాన్స్ చేసే అవసరం ఉంటుందా అని సినీ విశ్లేషకులు అంటున్నటువంటి మాట. కానీ బాలకృష్ణ అంటే వ్యక్తిగతంగా ఇష్టమేనట, కానీ చిరంజీవి గారితో నటించడం అంటే మహా ఇష్టం అట. ఏంటో ఈ రాజకీయాలు నాకు అర్థం కాలేదు. ఇక నాగార్జున గారికి వీరాభిమానట. అయితే వెంకటేష్ గారితో ఒకే సినిమా నటించిందట, అందుకని వెంకటేష్ గారితో ఇంక ఛాన్స్ లేదట. ఏమి రాజకీయాలు రా స్వామి. అంటే ఒడ్డు దాటేంత వరకు ఒడ్డు మల్లన్న, ఒడ్డు దాటేసిన తర్వాత మల్లన్న. అది మీరు అక్కడ ఖాళీ పూరించుకోండి. నిజం చెప్పాలంటే ఇటువంటి సామెతలన్నీ ఇలాంటి వాళ్ళని చూసి అయితే పుట్టించారో ఏంటో మనకు అర్థం కాదు. కానీ ఇక వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి గారితో రోజాకు మంచి అనుబంధమే ఉండేది. వాళ్ళిద్దరూ బాగానే ఉండేవారు. మెగాస్టార్ ఇంటికి రోజా వెళ్ళేవారు, రోజా కూడా మెగాస్టార్ ఆశీస్సులు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయనతో కలిసి పలు హిట్ చిత్రాల్లో కూడా నటించారు, మనందరికీ తెలిసిందే. మంత్రిగా ఎంపికైన తర్వాత చిరంజీవి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇక మరో మెగా బ్రదర్ నాగబాబు గారితో అయితే సుదీర్ఘ కాలం పాటు టీవీ కార్యక్రమం జబర్దస్త్ షో కార్యక్రమంలో జడ్జిగా కొనసాగారు. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆయన్ని ఇంకా ఏ విధంగా మాట్లాడాలో ఇంకా నోటికి మాటలు కూడా రావట్లేదు, అటువంటి బూతులు కూడా మాట్లాడేసి టార్గెట్ పెట్టుకున్నారు. మధ్య మధ్యలో మెగా ఫ్యామిలీపై సైతం కొంచెం రాళ్ళు వేస్తూ వచ్చారు. కానీ సినిమాల పరంగా చిరంజీవి ద్వారా రీఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన రోజా చాలా బ్రాడ్గా ఆలోచిస్తున్నారు. మరి అందుకు చిరంజీవి గారు అవకాశాలు ఇస్తారో ఎవరో విషయం పక్కన పెడితే, మెగా ఫ్యామిలీని అభిమానించే ప్రతి నాయకుడు కూడా ఈమెతో చెయ్యొద్దనే చెప్తారు, ద్వేషిస్తారు. రాజకీయాలంటే రాజకీయంలాగే చేయాలి. ఎంత హోందాగా ఉండాలి అనంటే, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి తప్ప, ప్రభుత్వంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి అవ్వచ్చు, హోంమంత్రి అవ్వచ్చు, లేదా మిగిలిన నాయకులు అవ్వచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నీ భార్య అలా పోయింది, నీ భార్య ఇలా పోయింది, నీ బ్రతుకు అలాగా, నీ బ్రతుకు ఇలాగా, నువ్వు నువ్వు ఇది, అతనికి ఉన్నటువంటి మైనస్లన్నీ కూడా చెప్పాలని రాజకీయంలో అవి హుందతనమైన రాజకీయాలు కాదు అని ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు. అలా అన్నప్పుడే వైసీపీ పతనం మొదలైంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. రోజా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండకుండా, ఎంతవరకు ఎగరాలో అంతవరకు స్థాయిని మించి ఎగిరి ఇప్పుడు దిక్కులు తోచనటువంటి పరిస్థితి. ఒక రకంగా నగరీలో ఉన్నటువంటి భూదందాలు కానివ్వండి, నగరీలో ఉన్నటువంటి డబ్బుని కూడగట్టడం కానివ్వండి, నగరీలో ఉన్నటువంటి ఆ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈమె అన్నగారులు, ఈమె మొత్తం ఎంత బీభత్సంగా చేశారన్నది కూడా సోషల్ మీడియాలో కూడా కూస్తున్నాయి. అయితే ఇప్పుడు చిన్న బుల్లితెరకి తన అరంగేట్రం మొదలుపెట్టి, అరంగేట్రం అని నేను ఎందుకన్నానంటే, రాజకీయాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అవకాశాల కోసం వచ్చి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అని అనుకోవాలి. టీవీ ఛానల్లోకి వచ్చి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్క అవకాశం ఇస్తే నేను చిరంజీవి గారితో నటిస్తాను అంటే దీని అర్థం ఏంటి అని అంటే, చిరంజీవి గారికి దగ్గర అయితే పవన్ కళ్యాణ్ గారికి కూడా దగ్గర అవ్వచ్చు అని ఈమె అభిప్రాయం. చిరంజీవి గారి దగ్గర అయితే అవకాశాలు వస్తాయి అంటే ఇంకా ఇండస్ట్రీలో అదుపు ఉండదు. ఇంకా చిరంజీవి గారితో చేసేస్తే ఇంకా బాలకృష్ణ గారితో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి అంటే, ఇంక బాలకృష్ణ గారితో చిరంజీవి అయిపోయిన తర్వాత బాలకృష్ణ అయిపోయిన తర్వాత నాగార్జున, ఇంకా అంతే బాస్ అయిపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా అయిపోయింది. ఇంకా అవకాశాలతో మరొక్కసారి మనం దున్నేయచ్చు, మంచి క్రేజ్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ టర్మ్ మళ్ళీ పార్టీలో టికెట్ వస్తుంది, టికెట్ రాగానే మళ్ళీ మనం బూతులు స్టార్ట్ చేయొచ్చు. ఇది ఈవిడ ఆలోచన. అందుకనే రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట ఏంటంటే, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, ఎవరు రాజకీయాలు చేయాలో వాళ్ళే చేయాలి, ఎవరు ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడాలి. అందుకనే నోరా తిప్పలు తేకై వీపికి అని పెద్దలు అన్నారు. నోటితో మాట్లాడే మాటే కదండి మన కొట్టాలో, ఎదుటివాడు చంపాలో లేదా తిట్టాలో డిసైడ్ చేసేది మన నోటి మాటే. ఏమండి బాగున్నారా అన్నదానికి, నీ అమ్మ మొగుడు బాగున్నాడా అన్నదానికి, ఇంకా మరొక పదం మాట్లాడడానికి ఎంత వ్యత్యాసం ఉంది. మన మాటే మన జీవితాన్ని శాసిస్తుంది. గౌరవంగా మనం ఎంతవరకు ఉన్నామో సంఘంలో అంత గౌరవాన్ని మనం పొందుతాం. మనం గౌరవాన్ని ఎంతలా తీసేసుకున్నామో సంఘంలో గౌరవం కూడా అంతే విధంగా పోతుంది. రోజా చేసినటువంటిది అదే విధంగా ఉంది. అందుకనే మెగాస్టార్ చిరంజీవి గారితో నేను నటిస్తాను, నాకు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇస్తే నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అన్న స్థితికి వచ్చేసారు అని అంటే ఇంకా ఛాన్సెస్ లేనట్టే. దేనికి
మిగిలిన టీవీల్లో తీసుకోవాలి లేదా మిగిలిన సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలి అని అంటే ఎక్కడ ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదు. పాపం పోసాని కృష్ణమురళి ఇలాగే ఎగిరెగిరి పడ్డాడు. పవన్ కళ్యాణ్ని ఇలా అనుకుంటూ ఒరే 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 అంటూ ఒరే అని ఇలా అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే అవకాశాలు లేవు. జైలు పాలైపోయాడు. మొన్న ఒక ప్రెస్ మీట్లో ఏంటి పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే, మీకు నమస్కారం స్వామి, నేను ఇప్పుడిప్పుడే సినిమాలు వస్తున్నాయి, నేను ఏదో సినిమా చేసుకొని బ్రతుకుతున్నాను రా, అవన్నీ వదిలేసేయండి, రాజకీయాలతో నన్ను ముడిపెట్టద్దని ప్రాధేయపడుతున్నాడు అతను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి లైఫ్ ఎంత థ్రెట్లోకి వచ్చిందో, తన జీవితం మీద ఎంత దెబ్బ పడిందో ఆలోచించండి. సేమ్ సిచ్యువేషన్ కూడా ఇక్కడే. అంటే అక్కడ పోసాని మళ్ళీ చెప్పుకున్నాడు, ఇక్కడ చెప్పుకోలేదు. అందుకనే మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత ఆ పక్కన నాకు ఒక చిన్న సీన్ ఇవ్వండి లేదా చిరంజీవి గారితో నాకు చిన్న అవకాశం ఇవ్వండి అడగడానికి రీజన్ ఏంటి అని అంటే, ఇంకా బ్రతుకు బస్ స్టాండ్ ఇంకెలాగా కూడా నెక్స్ట్ 2029 కూడా ఎన్నికల్లో మనకి డౌటే అన్న అభిప్రాయానికి వైసీపీ నాయకులు మ్యాక్సిమం అందరూ కూడా ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ పార్టీలోకి మనం వెళ్ళాలి అని అనుకుంటే ఆ అవకాశం లేకుండా చేసేసుకున్నారు వీళ్ళు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని అంతలా తిట్టి మరి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తుంది రోజా. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు అవకాశం ఇస్తారో లేదో, ఇవ్వాలో వద్దో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.